నమస్కారం. వెల్కమ్ టు జీకే న్యూస్ 9. వస్తారు మెల్ల మెల్ల మాట్లాడండి సార్, సీనియర్లు మాట్లాడి ఇవ్వండి. ఇప్పుడు నేను మిమ్మల్ని చూస్తున్నాను, అదిగో అమ్మాయి ఒక్కటి తప్ప అందరి మొహాలు బోసిపోయి వాడిపోయి జీవోత్సవాలంటారు. జీవోత్సవాలంటే బ్రతికున్నటువంటి శవం, బ్రతికున్న శవం లాగానే మీ మొహాలు నాకు కనిపిస్తున్నాయి. కానీ ఎవరు కూడా గుండెల మీద చేతులు వేసుకొని నేను బాగున్నాను, నేను ధైర్యంగా ఉన్నాను, నాకేం కాదు, నా డబ్బులు వస్తాయి, డబ్బులు రావని చెప్పట్లా. డబ్బులు రావాలి. సిటీలో ఉంది. మన సీనియర్లు ఫస్ట్ సీనియర్లకు ఫోన్ చేయండి ఎవరైనా. మా గాంధీ ఆయన వస్తుండు, ఆయన ఫోన్ అయితే వచ్చింది, గాంధీ తమ్ముడు. మీరు అందరు ఫోన్లు చేయరు, సీనియర్లు ప్రతి ఒక్క సీనియర్ ఇటు ఉండాలి. వాళ్ళు ఎక్కడ ఉన్నా రావాల్సిందే, తప్పదు. అందుకనే నేను చెప్తున్నా ప్రతి ఒక్కరికి, అందరు రాని వాళ్ళందరికీ ఫోన్లు చేయండి, లోకల్ ఉన్న వాళ్ళు ఎవరైనా. మీరు అంత ఎంత ఏదో ఉప్పాలనే కానీ ఏందన్నా సమస్య పరిష్కారం అవుతుంది. అటువంటి సమస్య పరిష్కారం చేయడానికి వాళ్ళు పిల్లలు చెప్తున్నారు. పిల్లలు వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం మాట్లాడారు ఆ విషయం మనకు మాట్లాడుతున్నాం. ఇప్పుడు మనము ఈ విషయం వచ్చి పంపినా మేడం విన్నది గ్రూప్ లో ఆల్రెడీ ప్లాటింగ్ చేసి హెచ్ఎండి పర్మిషన్ రేరా పర్మిషన్ అలాట్మెంట్ చేసింది కాబట్టి ఆ రేట్ ఇచ్చారు. ఓకే సార్, అక్కడ 1000-2000 ఎక్కువ తక్కువ ఈ బాగా ఇబ్బంది మేము చేసుకున్నాం మేడం. ఎగ్జాక్ట్లీ ఇంతనే అని చెప్పి మార్కెట్ మనం డిసైడ్ లేదు. ఒక విషయం వినండి, వెంచర్స్ అంటే అట్లే ఉంటాయి. వెంచర్ నేను కొన్న రేట్కే నేను అమ్ముకుంటానా? వాడు అన్ని చేసుకుంటాడు కదా, వాడు అంతా చేసుకుంటాడు కాబట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ బీబీనగర్ ల్యాండ్ డెవలప్ చేయలేదు, ఓన్లీ లంసమ్ ల్యాండ్ ఉంది. 206 ఎకరాల ల్యాండ్ ఉంటుంది. ఇళ్ళకెళ్ళి ఒక 20 ఎకరాలు పాత అనుకుంది, 20 ఎకరాలు చేసేది అంటే అది తీసేసినప్పుడు ఇక్కడ 180 ఎకరాలు అది వస్తామో 206 ఎకరాలు అమౌంట్ పక్కన క్యాల్కులేట్ చేస్తాం. ఇది లంసమ్ స్క్వేర్ యార్డ్స్లో ఉంది కాబట్టి దీన్ని మనం వెంచర్ చేసుకోవడమా ప్రాబ్లం. నెక్స్ట్ వచ్చేది టెక్నికల్ ఇష్యూ. ఓకే, అందరు మన అందరికి 100 కోట్లు అనుకో, అందరి పొత్తులు మేడం అంటే అసోసియేషన్ పెట్టి 100 ఎకరాలు దానికి వేసి చేయడమా, లేకపోతే మన దానికి డెవలప్మెంట్ ఖర్చు వల్ల మనం పెట్టుకుంటాం, మనిషికి లేకపోతే థర్డ్ పర్సన్ పెట్టుకుంటాం అనేది డిసైడ్ చేయాలి. గవర్నమెంట్ వాల్యూ ఒక ఎకరానికి 1,50,000 ఉంది, అంటే రఫ్ ₹1 కోటి అనుకోండి. ఈ ₹1 కోటి పైన మనం చలన కట్టాలంటే పర్ ఎకర్ మనకి ఆల్మోస్ట్ 8 lakhs అవుతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నా, దీంట్లో 100 మందిలో కలిపేదానికంటే ఈ సార్ ఉన్నాడు, ఈ సార్ టీం కలిసి ₹1 కోటి అనుకో, ఇలా 10-20 మంది ఉండొచ్చు, 50 మంది ఉండవచ్చు. సార్కి ఏమో ఇవ్వాలి మనం ₹1 కోటి మనం 100 ఎకరం మంది మేము వస్తాం. దీన్ని డెవలప్ చేయడానికి ఖర్చు ఏమైనా ఉంటే మీరు పెట్టాల్సి వస్తుంది. మీరు పెట్టకుండా థర్డ్ పర్సన్ పెట్టినప్పుడు డెవలప్మెంట్ ఛార్జెస్ ప్రకారం 60-40 70-30 రేషియో అది చేస్తాం. లేదు అంటే మొత్తం కలిపి థర్డ్ పార్టీ బిల్డర్కి అమ్మడం చేసి మనం డివైడ్ చేస్తాం. ఈ ల్యాండ్ స్టేజ్ అది థర్డ్ పార్టీ ల్యాండ్ ఉంది, ల్యాండ్ అంటారు. ల్యాండ్ లో ప్రాబ్లమ్స్ ఇవి ఉన్నాయి అంటున్నా. ఇల్లు ఓకే అనుకుంటే
ఒక ఎంఓఈ చేసి అసోసియేషన్కి రిజిస్ట్రేషన్ చేయడమా? లేదు మాకు వద్దండి మేము తీసుకోలేము అనుకున్నప్పుడు మనమే ఒక బిల్డర్ని చూసి బిల్డర్ ద్వారా మనం కొందరు కూడా ఇన్వెస్ట్మెంట్ పెట్టే ఒక నెలలో అయిపోవాలి, 1 month టైం పెట్టండి. నేను ఒక్కటే ఆగండి పిల్లలు ఒక్క నిమిషం పోయా ఉండండి. ఇప్పుడు నాకు ఇక్కడ స్పష్టంగా తెలిసింది ఏంటంటే యాజ్ పర్ సందీప్ గారు చెప్పిన దాన్ని బట్టి మీరు ఎక్కడ ఏమి నష్టపోవాల్సిన అవసరం లేదు, మీకు ఎక్కడ ఏం నష్టం జరగట్లేదు, మీరు ఏం బాధితులు కూడా కాదు. నాకు తెలిసి అంతా ఆయన క్లియరెన్స్ ఇచ్చినాడు. కానీ ఆయన చెప్పిన వాస్తవాలు ఈయన నా కొడుకైనా కూడా నేను నమ్మను. ఎందుకు నమ్మను అంటే నేను వాస్తవాలు తెలుసుకొని అసలు ల్యాండ్ ఉందా లేదా, డాక్యుమెంట్స్ అంతా మనకు హ్యాండ్ ఓవర్ చేస్తే అక్కడ ఉన్నదా లేదా చూసి దాని తర్వాత అక్కడ ల్యాండ్ వాల్యూ ఎంత ఉన్నది చూసి ఇక ఒక్కటే రోజు కాదయ్యా, ఇక పిల్లని చూసినాకనే పెళ్ళి అవుతుందా? అవుతుందా? పిల్లని చూసి వచ్చినాక ఎంత ప్రాసెస్ ఉంటుంది. అట్లనే ఇవాళ కాదు, దీనికి టైం తీసుకుందాం. నెక్స్ట్ వాళ్ళు డాక్యుమెంట్లు ఇస్తారు, డాక్యుమెంట్లు ఇచ్చిన తర్వాత మళ్ళీ గిదే లీడర్లు, ఈ లీడర్లు ఖచ్చితంగా వీళ్ళు రావాలే, రాకపోతే ఇక మీ కర్మ. నేనైతే ఒకటే చెప్తున్నా, మనమందరం కూర్చుందాం, ఒక అసోసియేషన్ ఏర్పాటు చేసుకొని సర్వసమ్మతితోటి మన పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకోవడమా లేదా బిల్డర్ని చూడడం, 2 ప్రాసెస్ చేసుకొని యాజ్ పర్ మార్కెట్ వాల్యూ ఎంత ఉన్నదో దాన్ని ఫైనల్ చేద్దాం. సందీప్కి ఒకసారి హ్యాట్స్ ఆఫ్, ఎందుకంటే చాలా జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు. బట్ రెవెన్యూ కానీ సార్ కూడా మీకు అని పెడతారు. టోటల్ సర్వే నెంబర్, ఒక సర్వే నెంబర్ ఎంత ల్యాండ్ ఎందుకంటే మీ మాటల్లో నాకు ఎక్కడ అతిశయోక్తి అనిపించలేదు, ఎక్స్ట్రీమ్ అనిపించలేదు. ఎందుకంటే ఇప్పుడు సందీప్ సందీప్ ఒక్క విషయం వినండి. ఇప్పుడు మీరు ఆన్ రికార్డ్ ఎక్కడ రహస్యంగా కూర్చొని అందుకే ఆన్ రికార్డ్ ఉంది కాబట్టి ఇది ఏది ఉన్నా కూడా అబద్ధాలు చెప్తే ఆయన ఇరుక్కుపోతాడు రేపు, అర్థమైందా? కాబట్టి ఆన్ రికార్డ్ ఉన్నది కాబట్టి మనం ఏం భయపడాల్సిన అవసరం లేదు. ఆ అబ్బాయి చెప్పిన మాటల్లో నాకు ఒక్క నిమిషం నాన్న, ఆ అబ్బాయి చెప్పిన మాటల్లో నాకు వాస్తవం కనపడింది. కానీ మళ్ళీ చెప్తానా, పిల్లని చూడంగానే పెళ్లి కాదు, దీనికి ఒక ప్రక్రియ ఉంటది. పెళ్లి చూపులు అయినా ఇప్పుడు ఏమంటారు, ఇంకా ఏమేమో ఎంగేజ్మెంట్ ఉంటాయి నెల. ఖచ్చితంగా ఒక్కసారి కాదు, ఏమంటారు ఆ రోజు మనకు సుభాష్ చంద్రబోస్, నేతాజీ సుభాష్ చంద్రబోస్ పార్టీ నుండి కూడా ఢిల్లీ నుండి వస్తున్నారు ప్రముఖులు. ఎందుకంటే ఆయన లీగల్ ఎక్స్పర్ట్ కూడా, అడ్వకేట్, ఆయన సుప్రీంకోర్టు అడ్వకేట్, నాతో వర్క్ చేస్తారు. సో ఆయనను కూడా నేను ఇన్వైట్ చేసినాను. ఇక్కడ నుండి కూడా కొంతమంది మనకు ఇది ఒక ఐక్య కూటమి ఏర్పాటు చేసుకుంటున్నాం మనం. ఈ ఐక్య కూటమి ద్వారా ఖచ్చితంగా మీకు న్యాయం జరుగుతుంది. మన పైసలు వచ్చినాయి పోండిగా, ఏం రంది పడకుండా. నా కేసు గురించి నేను అసలే కేసొద్దు, మాకు డబ్బులు కావాలి, కేసు వద్దు. కేసు సంబంధం లేదు మనకు. మేడం మన కేసుతో సంబంధం లేదు, మా డబ్బులు మాకు ఇప్పియండి. మొదటి కలయిక అది. మనం ఇవాళ మొత్తం సమస్య పరిష్కారం కాదు. నెక్స్ట్ సిట్టింగ్ లో మనం ఖచ్చితంగా ఆ లోపల వాళ్ళు డాక్యుమెంట్లు ఇస్తారు. అవును, మాకున్న లొసుగులు మాకున్నాయి, మాకున్నాడు ఉన్నాడు, మాకు మంచోడు ఉన్నాడు, చెడ్డోడు ఉన్నాడు, దొంగ ఉన్నాడు, లంగ్ ఉన్నాడు, డోర్ ఉన్నాడు. వాళ్ళని పట్టుకొని అయ్యా కాల్ముక్తం ద్వారా మా పోరగాళ్ళది చూడండి కొద్దిగా అంటే వాళ్ళు ఖచ్చితంగా చేసి పెడతారు. అందరు ఉట్టికి వచ్చిన వాళ్ళు మీ పైసలు రూపాయి కూడా ఎవరు ఆశపడరు. కాబట్టి వాళ్ళు వచ్చినాక వాళ్ళతో కూర్చొని ఒక కమిటీ వేసుకొని తర్వాత ల్యాండ్ ఉన్నదా లేదా అని తెలుసుకుంటాం. ఓన్లీ ఈ మెంబర్స్ సరిపోదు, ప్రాబ్లమ్ సార్ట్ అవుట్ కావాలి నా సజెషన్. ఓకే, ఎందుకంటే నాకు తెలిసిన ఇక్కడ అన్ని బ్రాంచ్లు సీనియర్ లేరు. సార్ నేను ఒక గౌడ్ గారా, మీరు గౌడ్ సార్ 100% నేను చెప్తున్నా కదా, అందరూ యాక్సెప్ట్ చేస్తారు. మనం ఏంటంటే వాళ్ళ సంగతి వదిలేయండి, మీరు మీటింగ్ పెట్టుకోరు, చేసుకుంటారు. పెద్ద పెద్ద సీనియర్తో మీరు మీటింగ్ పెట్టుకోరు.
మీరు బ్రాంచ్ అన్నారు కదా, ఇక్కడ 10 బ్రాంచ్లు కూడా లేవు కదా, ఉన్న బ్రాంచ్లో ఉన్నారు అంటున్నా. ఇన్ఫర్మేషన్ పాస్ చేయండి వాళ్ళకు. వీళ్ళందరినీ ఇవ్వలే మేడం. మీ ముందట వాళ్ళందరినీ తీసుకొచ్చి మాట్లాడతాం. సందీప్ గారు ఇయ్యాలే పరిష్కారం కావట్లే నంబర్ 1. రెండవది ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఏంటంటే అసలు మీ డాక్యుమెంట్ అవంతా మేము చెక్ చేసుకోవాలి కదా, మేము వెరిఫై చేసుకోవాలి కదా. అదంతా అయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ లోకి వెళ్దాం. అప్పుడు మళ్ళీ ఒక మీటింగ్ పెడదాం. ముందు మేము వెరిఫై చేసుకొని డాక్యుమెంటేషన్ వెరిఫై చేసుకొని చేసుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్ వెళ్దాం. అది అంతే. ఇప్పుడు కమిటీలు లేవు, గిమిటీలు లేవు, జస్ట్ ఉన్నారు వీళ్ళు. ఇగో ఒక విషయం, ఇప్పుడు ఏదైతే పేర్లు రాపించిండ్రో దీన్ని ఒక స్పెషల్ గ్రూప్ చేద్దాం. అంతే మేడం. ఒక్క నిమిషం మాయ ప్లీజ్, నేను కంప్లీట్ ఒక్క నిమిషం ఓయా ఆగే ఒక్క నిమిషం. డాక్యుమెంట్ పంపిస్తారు కదా సార్, వెరిఫై చేసుకుంటారు. నెక్స్ట్ ఐడింగ్ ఉంటుంది కదా సార్, అనేది ఏంటంటే వీళ్ళంతా మెయిన్ కాదు, వీళ్ళకి హెడ్ ఉంటారు కదా, వాళ్ళు రావాల్సిందే అని సార్ పాయింట్. ఎండీని పిలిపియండి. ఓవరాల్ తెలంగాణలో ఉన్న బ్రాంచ్ అందరికి రావాల్సిందే. అందుకే ఒక విషయం ఎండీ కూడా రావాలి త్రూఅవుట్ అందరూ. నేనేమంటున్నా అంటే ఇవాళ మనము ఉట్టిగా పోతలేము, ప్రెస్ మీట్ పెడతానమాట. ఇవాళ ఉట్టిగానే పోతలేము, ఆడ కాలబెట్టే పోతాను, అది కాలబెడతానమాట. అప్పుడు జనాలందరికీ తెలుస్తాయి మీ యూనికోలో ఎంతమంది ఉన్నారు, ఎక్కడున్నారని. అక్కడ ఏం చెప్తున్నామంటే ఆ ప్రెస్ మీట్ లో ఎవరెవరైతే యూనిక్ బాధితులు ఉన్నారో నెక్స్ట్ ఒక డేట్ అనౌన్స్ చేద్దాం. ఆ అనౌన్స్ చేసిన రోడ్డు మీరు ప్రతి ఒక్కరు ఖచ్చితంగా రావాలి, మీ ప్రాబ్లం సార్ట్అవుట్ చేయడానికి ఒక పరిష్కారం తీసుకుందామని చెప్తున్నాం నాన్న. అప్పుడు అందరూ వస్తారు. లేదా మీ దగ్గర డేటా ఉన్నదా చెప్పండి, సీనియర్స్ ఫోన్ నెంబర్ ఉంటే మేము మాట్లాడతాం. అవును, సబ్మిషన్ ఏంటంటే ఆ రకంగా, అంటే నాకు తెలిసిన చెప్తున్నా, మనం ఆ రకంగా పోతే ఇష్యూ అవుతుంది. ఎందుకంటే కస్టమర్స్ ఎక్కువ ఉన్నారు. టీమ్ వైజ్గా మేడం, టీమ్ అయితే మేము డీటెయిల్స్ ఇస్తాం, లేకపోతే బ్రాంచ్ వైజ్ ఇస్తాం. అందులో మెయిన్ పర్సన్ తీసుకుని డిసిషన్ తీసుకుంటే బెస్ట్. ఎందుకోసం అంటే మంది ఎక్కువ అయితే మధ్యగా పల్సన్ అన్నట్టుగా ఇక్కడ ప్రాపర్గా డిసిషన్ తీసుకోలేము. ల్యాండ్ పైన లీగల్గా ప్లస్ రెవెన్యూ పరంగా, పొలిటికల్ పరంగా, డిపార్ట్మెంట్ మరి అన్ని సెక్షన్స్ మీకు ఐడియా ఉన్నప్పటికీ చేయరు కాబట్టి ఇక్కడ సపోర్టర్స్ వీళ్ళే ఉన్నారు మేడం. ఇంకా చాలా మంది బాధితున్నారు కదా, వాళ్ళ సీనియర్లు కూడా మనం తీసుకొని మాట్లాడితే బెస్ట్ ఉంటుంది నా సజెషన్. తీసుకొని బ్రాంచ్ అయితే మనం పెట్టి డిస్కస్ చేద్దాం. కోర్ కమిటీ సభ్యులే మేము, బ్రాంచ్కి ముగ్గురు. సెల్ నెంబర్లు అన్నీ కన్సర్వేటివ్ జోన్ ఒకటి ఉంది, వేరే వాళ్ళకి ఇష్యూ అట్లా ఏం చేయాలన్నా ఆగురి. స్పీడ్ వల్ల మా టీం నష్టమైంది. సపోర్ట్ మీరు ఏమి ఇచ్చినా కూడా కాలయాపన చేయకుండా ఒక నెల రోజులు క్లియర్ చేపియండి. ఒక నెల రోజులు టైం ఇస్తాం సీనియర్లు అందరికీ. మేడం చెప్పు, వాళ్ళ దగ్గర నెల రోజులు టైం చెప్పు మేడం, నెల రోజులు టైం చెప్పి సాల్వ్ చేయమని. వాళ్ళు ఏమన్నా చేసుకొని రాసి ఇవ్వను నెల రోజులలో ఉంది. 50 రూపాయల బాండ్ ఉందా? 3 సంవత్సరాలు అయిపోతుంది, మాకు ఏ అమౌంట్ వస్తుంది? ఎడ కూర్చున్నాయి అది 3 సంవత్సరాలు అయిపోతుంది. బ్యాగులు తేబో అన్న, నేను తెస్తా. ఈ ప్రాబ్లం ఓవరాల్ ఏపీ తెలంగాణ మొత్తం సాల్వ్ అవ్వన్నా, మీ వరకు ఏమన్నా మొత్తం కావాలి. మొత్తం కావాలన్నప్పుడు అన్ని బ్రాంచ్లు వచ్చిరా? వచ్చింది. ఒక్కరికి అడుగుతాం. పెద్ద పిల్లలు ఎవరున్నారు? డాటా ఉందా? జగిత్యాల ఎవరున్నారు? డాటా ఉందా? కరీంనగర్ బ్రాంచ్ డాటా ఉందా? ఇది సింగిల్ గా వచ్చింది. మీరు నేనేమంటాను మేడం, మీరు తప్పుగా అనుకోండి. మీరు మొత్తం డాటా కావాలి కాబట్టి నాకు కొంచెం టైం ఇస్తే వాళ్ళతో కాదు సార్, నేను చెప్తాను. ఎందుకంటే
ఈ అన్ని 20 బ్రాంచ్లకు వెళ్ళి ఈ నుంచి హెడ్ ఆఫీస్కి పోతుంది. ఇక్కడ ఆపరేషన్స్ బంద్ అయినాయి కాబట్టి, బయట ఆపరేషన్స్ బంద్ అయినాయి కాబట్టి మాకు మీరు కొంచెం టైం ఇస్తే, ఎక్కువ టైం అవసరం లేదు. ఈ రోజు రేపు వర్కింగ్ మన హాలిడేస్ కాబట్టి మండేనా ట్యూస్డేనా 1-2 days లో మీకు టోటల్ ఇన్ఫర్మేషన్ ఇస్తాం. ఎన్ని బ్రాంచెస్లల్లా ఎంత అమౌంట్ పెండింగ్ ఉంది యాజ్ ఆఫ్ నౌ. ఓకే, ఇంకా ఫ్యూచర్ లో రావాల్సింది ఎంత ఉంది, ఈ రెండో ఫస్ట్ క్లారిటీ రావాలి. అప్పుడు ఏం చేస్తాం, మొత్తం మనకి ఎంటర్ తెలంగాణ ఏపీకి 50 కోట్ల 70 కోట్ల 100 కోట్ల అమౌంట్ వస్తుంది. అమౌంట్ వచ్చిన తర్వాత అప్పుడు బ్రాంచ్ మేడం వాళ్ళు సార్లు అన్నట్టుగా అప్పుడు సిస్టమ్ పెట్టుకొని బ్రాంచ్కి 2 3 4 పెట్టుకొని అందరికి ఈక్వల్ చేస్తాం. ఎందుకంటే ఒక బ్రాంచ్కి ఎక్కువ ఒక బ్రాంచ్ తక్కువ అవుతారే మనమే లొల్లి పెట్టుకుంటాం. దాన్ని ఎట్లా చేద్దాం అనేది వీళ్ళు చేస్తారు. బట్ ఆ డాటా ఇవ్వాలంటే వీళ్ళు అనేది కరెక్ట్. ఇది హెడ్ ఆఫీస్ కాదు, ఇది జోనల్ ఆఫీసే. ఎక్కడ వరకు ఓన్లీ మన వరకే. ఇక్కడ ప్రాసెస్ అవుతుందా, మీరు జిఎం చూసి ఎన్ని రోజులు అయింది, బ్రాంచ్ లో మేనేజర్ నుంచి ఎన్ని రోజులు అయింది, డాటా ఇచ్చేది ఓన్ సార్ ఇక్కడ ఎంట్రీ అవుతుంది. టోటల్ క్యూములేట్ కావాలంటే మాత్రం అది ఇక్కడ తీసుకుంటాం, నేను తీసుకొని ఇస్తాను ఫస్ట్ థింగ్. ఓకే, మీరు ఇంకా సబ్మిట్ చేసినా చేయకుండా అన్ని బ్రాంచెస్కి ఇక్కడ రాలేదు. నాకు తెలిసినంత వరకు 20 బ్రాంచ్ల పబ్లిక్ లేరు, ఉన్న బ్రాంచ్లకి వెళ్ళే ఉన్నారు మేడం. నాకు తెలుసు కాబట్టి చెప్తున్నా, అంటే అక్యురేట్ గా రాదు కాబట్టి టైం తీసుకుంటా చేస్తాం. సెకండ్ థింగ్, ఇవన్నీ క్లబ్ చేసిన తర్వాత ఎంతైతే అసెట్ అవుతుందో దానికి ప్రపోర్షనేట్ గా మనకి ప్రాపర్టీ ఇక్కడ ఉందా లేదా, అంటే మన మెచ్యూరిటీ అమౌంట్ ప్రపోర్షనేట్ గా ఉందా లేదా అనేది డిస్కస్ చేయాలి. అందులో భాగంగా శతాబ్దిలో ఇంకా 20 కోట్ల ప్రాపర్టీ ఉంది. ఎక్కడైతే బీబీ నగర్లో మాకు గతంలో 206 ఎకరాల ల్యాండ్ ఉండే, శతాబ్దిలో వీళ్ళు వచ్చింది పాయింట్ శంషాబాద్ దగ్గర. శ్రీనివాస్ గారు నాకు బాగా సన్నిహితులు, నా ఫ్యామిలీ ఫ్రెండ్. మాకు మీకు ఎలాంటి డీలింగ్స్ లేవండి అని ఆయన స్పష్టంగా చెప్పారు. సార్ నేను స్పష్టంగా లేనప్పుడు నేను మాట్లాడిస్తాను, మీరు చెప్పండి. కానీ ఆయన చెప్పిన విషయము నేను అందరి ముందే మాట్లాడించాను. నేనేం చాటుగా మాట్లాడలేదు, ఏమీ లేదు. 48 acres ఉంటే అమ్మా 48 acres వెంచర్ చేసేసాం, అయిపోయింది, మాకు వాళ్ళకి ఎలాంటి డీలింగ్స్ లేదు అన్నారు. ఓకే, అది కరెక్టే కావచ్చు, బట్ అది మన వర్షం రాంగ్. ఎందుకంటే నేను తీసుకున్న వెంచర్ ఏదంటే నాకు ఉందా 200 ఎకరాలు శతాబ్దిలో అందరికి ప్లాట్ రిజిస్ట్రేషన్ అయింది. నేను అదే చెప్తున్నా, రిజిస్ట్రేషన్ కరెక్టే కాదు చెప్పాలి కదా. శతాబ్ది అనే వెంచర్లు చాలా ఉంటాయి సార్. శతాబ్ది అనేది ఒక పెద్ద గ్రూప్, హైదరాబాద్ లో సన్ సిటీ లాగానే శతాబ్ది కూడా ఒక పెద్ద గ్రూప్. దాంట్లో మల్టీ ప్లేస్ వల్ల నంబర్ ఆఫ్ వెంచర్స్ ఉన్నాయి. దాంట్లో మన యూనిక్ కంపెనీకి రావాల్సిన వెంచర్ ఏంటంటే ఒక 200 ఎకరాల వెంచర్ ఉంది కంపెనీ వాళ్ళది. ఇదన్నీ మీకు బేసిక్గా మీరు ఏమైనా చెప్తే అది మంది మాకు తెలుసు అంటున్నారు, బట్ ప్రాపర్ ఏంటంటే చెప్పండి మేడం. నేను చెప్తున్నా ఇప్పుడు రిజల్ట్ చెప్తున్నా. అందులోకి వెళ్ళి అది 45 ఎకరాలు కాదు, 200 ఎకరాలు. ఈ 200 ఎకరాలను వాళ్ళు డీటీసీకి పర్మిషన్ తీసుకొని లేఅవుట్ పెట్టారు. సెక్టర్ 1, 2, 3, 4 అప్ సైడ్ ఇటు సైడ్ రోడ్లు ఉంటే మధ్యలో అన్ని కనెక్ట్ చేసి టోటల్ వెంచర్ పెట్టారు. దాంట్లోకి వెళ్ళి గతంలో వాళ్ళు కొంత అమ్మేసుకున్నారు. ఈ శతాబ్ది మన యూనిక్ కంపెనీకి డబ్బులు ఇవ్వాలి, మా కంపెనీకి. ఇప్పుడు మనం ఏదైతే ఫైట్ చేస్తున్నామో ఆ శతాబ్ది డబ్బులు ఇవ్వాలంటే వాళ్ళ డబ్బులు ఇళ్ళకి ఏంటంటే వాళ్ళ ప్లేస్లో మా ల్యాండ్ ఉందని చెప్పి ఆ శతాబ్ది ల్యాండ్ మన యూనిక్ ఇచ్చారు. వాడేసిన శతాబ్ది తెలుగుగా డైరెక్ట్ మన కస్టమర్కి వెళ్తలేడు. ఏది ఉన్నా మళ్ళీ కంపెనీకి వేసి మా కంపెనీ నుంచి మళ్ళీ మాకు రిజిస్ట్రేషన్ అవుతాయి. వాళ్ళు జీపే వాళ్ళకి చేస్తారు, కంపెనీ నుంచి మాకు సేల్ చేస్తున్నారు. ఈ క్రమంలో మాకు 60,000 గజాలు అలర్ట్ అయింది. ఈ 60,000 గజాలలో ఆల్మోస్ట్ 40 CR వరకు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. మీకు మన డాక్యుమెంట్స్ కావాలన్నా ఈసీతో సహా మాకు ఉన్నాయి, మొత్తం ఇస్తాం ఎంతమందికి అయింది అనేది. ఇంకా 20 కోట్ల వారికి అలాట్మెంట్ కాలేదు. వన్స్ అది ఓపెన్ అయిన తర్వాత అవి కూడా అలాట్మెంట్ అవుతాయి. ఇది ఎగ్జాక్ట్ అక్యురేట్ ఇన్ఫర్మేషన్. ఇలా చిన్న 1% డీవియేషన్ ఉన్న కూడా వీళ్ళందరూ నేనే బాధ్యత వహిస్తా. బాండ్ పేపర్లు కాదు, మొత్తం నాకు ఉన్నదన్నా మీ ఇస్తా. తప్పు అయితే నేను కరెక్టే చెప్తా, ఎందుకంటే ప్రాసెస్లో మేము ఉంటున్నాం కాబట్టి. సెకండ్ థింగ్, బీబీ నగర్ ల్యాండ్. బీబీ నగర్ ల్యాండ్ వచ్చేది చాలా మంది తెలియదు, ఎందుకంటే వీళ్ళు 2nd, 3rd, 4th లెవెల్ ఏజెంట్స్. వీళ్ళు సీనియర్, వీళ్ళ పైన 10 మంది సీనియర్లు ఉంటారు. ఓకే, వాళ్ళు ఎవరు రాలేదు. వాళ్ళు రాకపోవడం వల్ల వీళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అయ్యారు. అప్రోచ్ అవ్వడం తప్పు కాదు, మీరు రెస్పాండ్ అవ్వడం తప్పు కాదు, బట్ వాళ్ళ సీనియర్లు రాకపోవడం వీళ్ళు రాలేదు. ఈ 206 ఎకరాలు అనేది బీబీ నగర్లో ఉంటుంది. నాగినేనిపల్లి శివార్లో 3 ఊళ్ళ శివార్లు కలిపి ఉంటుంది. అదంతా ఏమైందంటే కన్జర్వేటివ్ జోన్. సిటీకి ఒకప్పుడు కన్జర్వేటివ్ జోన్ ఎందుకు చెప్తున్నామంటే సిటీ నుంచి ఒక 40-50 కిలోమీటర్ వరకు గ్రీనరీ కోసం మాత్రమే వాడడానికి అట్లా పెట్టారు. సిటీ ఎక్స్పాన్షన్ అయింది కాబట్టి ఆ జోన్ తీసేస్తున్నారు. గతంలో ఆ జోన్ ఉన్నప్పుడు సేల్ కాలేదు, ఇప్పుడు ఫ్రీ జోన్ అవుతుంది కాబట్టి. లైక్ శంషాబాద్ దగ్గర ఉంది కదా, శంషాబాద్ దగ్గర జియో 311 ఉంటుంది. ఎయిర్పోర్ట్ నుంచి అప్ టు 11 కిలోమీటర్స్ వరకు పర్మిషన్ రావు. దానిలాగానే ఇక్కడ ఒక కండిషన్ ఉంది. దానికి కొనడానికి చాలా మంది ట్రై చేశారు, మేము కూడా అమ్మేయడానికి ట్రై చేసినాం, బట్ మాతో కూడా పాసిబుల్ కాదు, పెద్ద అమౌంట్ కాబట్టి. ఇప్పుడున్న మార్కెట్లో లాస్ట్ 4-5 years నుంచి మార్కెట్ లేదు కాబట్టి ఎంత ముందు దానికి ఆ ప్రాపర్టీ అయిపోయింది. మేము కూడా ధైర్యంగా అనుకున్నామంటే 200 కోట్లు అంటే 200 ఎకరాలు అంటే ఆల్మోస్ట్ ఎకరానికి 1 CR ఉంటుంది మేడం, అంటే 200 కోట్లు.
ఎంటర్ ఏపీ తెలంగాణ అన్ని ప్రాబ్లమ్స్ పోతాయి, అందరి మెచ్చుకోవడంగా కూడా కంపెనీకి ప్రాఫిట్ మిగులుతుంది. బట్ అది ఇన్ టైంలో సేల్ కాలేదు. కాకపోయేసరికి వాళ్ళు అటు ఇటు చేసి ఒక పార్టీకి అమ్మారు, వైష్ణవి గ్రూప్ అనేదానికి ఒక అమ్మారు. వాళ్ళు ఏం చేసి ఒక 10 కోట్లు అడ్వాన్స్ ఇచ్చారు. గత 15 సంవత్సరాల నుంచి వెంచర్ మొత్తం వడ్డీనే ఉంది, చెట్లు మనిషి పెద్ద పెద్ద జంగల్ లాగా. అయితే 10 కోట్లు అడ్వాన్స్ ఇచ్చి వాడు మొత్తం 10 రోజులు క్లీన్ చేసిండు. క్లీన్ చేసిన తర్వాత 2024 నవంబర్ అనుకుంటా, దసరా తర్వాత క్లీన్ చేసిరు, వెంచర్ పెట్టిరు. వాళ్ళ దగ్గర అమౌంట్ లేదు, కంపెనీకి పేమెంట్ చేయలేదు. మేము అప్పటికే ప్రెజర్ చేస్తాం, ఎందుకంటే ఇట్లాంటి సిట్టింగ్ని 100 మీటింగ్ పెట్టాం. ప్రెజర్ వల్ల ఆ కంపెనీ నుంచి డబ్బులు రాకపోతే వాడు వదిలేస్తుందంటే ఆ 20 ఎకరాలు వదిలేసి వాళ్ళకి వాడు ఫ్రాడ్ చేసింది. మళ్ళీ అక్కడ కూడా చేస్తే సంధ్యా గ్రూప్ వాళ్ళకి ఈ ల్యాండ్ అప్ అయ్యింది. దేనికి? మా కస్టమర్లకు డబ్బులు ఇవ్వాలి కాబట్టి ఇది సేల్ అయ్యేంత వరకు మాకు అమౌంట్ ఇవ్వండి, కుదబెట్టినట్లాగా వాళ్ళకి అక్కడ జీపే చేసేసి ఒక 50 కోట్ల అమౌంట్ తీసుకొచ్చిండు. పాతోనికి పోతే కట్టేసిండు, మిగతా వాళ్ళకి కస్టమర్లందరికీ అప్పుడు ఇచ్చారు. ఎప్పుడు ఇది లాస్ట్ ఇయర్ డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్ వరకు డబ్బులు పడ్డాయి. అప్పుడు సబ్మిట్ చేసిన వాళ్ళకి పడ్డాయి, మొత్తం పడలేదు, 50% పడుకుంటూ వచ్చినాయి. అప్పుడు ఎవరైతే ముందు వచ్చారో వాళ్ళకి కొంత వస్తుంది. మిగతా ల్యాండ్ వచ్చేసరికి ఈ వైష్ణవ్ గ్రూప్ వాడు ఏదైతే వాడు ప్లాన్ చేసి ముందు చేసిండో వాడు కేసు వేసిండు. ఏమని? నా అగ్రిమెంట్ కాకముందే ఇది వాళ్ళు నన్ను వదిలేసి వేరే కంపెనీకి అమ్మిరండి. ఆ కేసు నెంబర్ మీరు కూడా రాసుకుంటారు. OS 22 2025 భువనగిరి కోర్టులో ఉంటుంది. OS 22/2025. ఇంకోటి OS 23/2025. ఇది మొన్న లాస్ట్ 3-4-6 మంత్స్ హియరింగ్ అవుతుంది. లాస్ట్ మంత్లో మనకు ఫేవర్గా వచ్చింది. ఇంకొక 1-2 సిట్టింగ్లలో మ్యాక్సిమం అయిపోతుంది కాదు. ఇన్ కేస్ అది అయితే అంత వర్త్ ల్యాండ్ అంటే అందులో ఆల్రెడీ 50 కోట్ల అమౌంట్ మనకు వచ్చినాయి. ఇంకా రిమైనింగ్ అమౌంట్ రావాల్సింది. ఆ 50 కోట్లు దానికి ఇంట్రెస్ట్ పోగా రిమైనింగ్ అమౌంట్ మనకు వస్తుంది. అంటే ఆల్మోస్ట్ 100 కోట్లు వేసుకుంటారు, 10 కోట్లు అటు అయినా కూడా అప్రాక్స్ చెప్తున్నాం. అది పెరగవచ్చు తగ్గదు, డిపెండ్స్ ఆన్ ఇంట్రెస్ట్ రేషియో. అక్కడ అంత వర్త్ ల్యాండ్ ఉంది. ఇక్కడ వచ్చేది గుజరాత్లో, ముంబైలో ప్లాట్ ఉన్నాయి. నేను గుజరాత్లో వేసుకున్నాను. మీకు డాక్యుమెంట్ కావాలంటే కూడా అది కూడా ఇస్తాను. 5,000 గజాల వరకు మేము చేసుకున్నాము. గుజరాత్లో ఇట్లాంటి పెద్ద వెంచరే. అహ్మదాబాద్ మెయిన్ సెంటర్ నుంచి 30 కిలోమీటర్స్ బావులా ప్లేస్లోనే వెంచర్ ఉంది. ఎవరైనా కావాలంటే కూడా కంపెనీ ఎప్పుడు తీసుకోమని చెప్పింది. బట్ మన వాళ్ళకి దూరం అవుతుంది కాబట్టి అక్కడ ఎవరు తీసుకోలే. నేనేం తీసుకున్నా అంటే ఇక్కడ నా కస్టమర్ని ఇచ్చుకున్నా. మీ అందరికీ నాకు ఎక్కువ బాధ ఉంటుంది, ఎందుకంటే నా సొంత ల్యాండ్స్ ఇచ్చుకున్నా లొల్లు పెడితే అందరూ ఇచ్చుకోలేరు కాబట్టి నాకు సేఫ్టీ కావాలి, సెక్యూరిటీ కావాలి కాబట్టి అక్కడ చేసుకున్నాను. మిమ్మల్ని చేసుకోమని చెప్తలేను. ఇంకెవరికైనా ఇంట్రెస్ట్ ఉంది, సర్కిల్ ఉంది, ఆడ అమ్ముకోగలుగుతాం అనుకుంటే, కంపెనీ నమ్మకం లేకుంటే, కొంతమందికి వచ్చే అవకాశం ఉంది, వాళ్ళని తీసుకుంటా అంటే చెప్పండి, నేను కూడా అక్కడ అలాట్మెంట్ చేయగలుగుతా. అక్కడ కూడా పెద్ద వెంచర్సే ఉన్నాయి. బట్ మనం పోయేది వెంచర్ల కోసమో ల్యాండ్ల కోసం పెట్టలే. ఇక్కడ పెట్టింది డబ్బుల కోసం పెట్టినాం. కంపెనీ చూసి సీనియర్ కూడా పెట్టలే, కస్టమర్లు మనం చూసి పెట్టలేదు. సో ఇళ్ళకెళ్ళి మనకున్న ప్రాపర్టీలకి వెళ్ళి ఏ రకంగా ముందుకు పోతే డబ్బులు వస్తాయి మన కస్టమర్లకి. లాస్ట్ ఎండింగ్ వరకు 10,000, 5,000 కస్టమర్ కూడా మనకి ఇంపార్టెంటే. 10 లక్షలు సేమే, 10,000 సేమే. వీళ్ళందరికీ ఎండ్ పాయింట్ వరకు వాళ్ళకి మనం ఒక సక్సెస్ఫుల్గా మనకు అష్యూరెన్స్ ఇచ్చి డబ్బులు తీసుకురావాలంటే ఏ రకంగా పోతామంటే ఆ రకంగా మేము చెప్పడానికి రెడీ. మీకు డాటా కావాలా, డీటెయిల్స్ కావాలా, హెడ్ ఆఫీస్కి తీసుకుపోయి కూర్చోమంటే కూర్చుండబెట్టడా, మాట్లాడతారంటే ఎవ్రీథింగ్ మేము ప్రొవైడ్ చేస్తాం. బట్ ఇది ఏంటంటే ఇమ్మీడియట్గా అయ్యేది కాదు, ఎందుకంటే ఇది పెద్ద నెట్వర్క్. ఇది నెట్వర్క్ బిజినెస్. వాడు చేసిన మిస్టేక్లు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మేమందరం సఫర్ అవుతున్నాం. కంపెనీ తీసుకున్న తప్పుడు నిర్ణయాలకి ఈరోజు మేము ఇబ్బంది పడతాం. బట్ మేము కస్టమర్కి ఇబ్బంది పెట్టడం చెప్తున్నాం. మేము ఆల్రెడీ మా ప్రాసెస్ చేస్తున్నాం కాబట్టి 40-50 కోట్ల వరకు వర్కౌట్ చేయగలిగినాం. క్యాష్ పరంగా కొంత 20 కోట్ల వరకు క్యాష్ పరంగా ఇచ్చేయగలిగినాము. ఓవరాల్ మా ఒక్కరిని కాదు, 40-50 కోట్ల వరకు ల్యాండ్ పరంగా ఇచ్చేయగలిగాము. ఇంకా కూడా ఉంటుంది, ఇంకో 70-80 కోట్ల వరకు ఉండొచ్చు. ఎందుకంటే ఇచ్చినప్పటి నుంచి మళ్ళీ పెరుగుతుంది, ఇంకా రావాల్సినవి ఉన్నాయి కాబట్టి టోటల్ అమౌంట్ ఎంత వరకు ఇచ్చేది ఉండొచ్చు? మొత్తం ఇక్కడ ఉన్న మొత్తం మందికి ఇక్కడ ఉన్న వాళ్ళగా తెలిసి ఓవరాల్ గా 100 CR వరకు ఉండొచ్చు. ల్యాండ్ సమ్ ఎంత వస్తుంది అమౌంట్? ఎక్కువ వస్తుంది. కాకపోతే ఇది ఇప్పుడు నెక్స్ట్ మంత్ హియరింగ్ అయిపోయినాక మనకి ఇది క్లారిటీ వస్తుంది. లేదు ఇంకొకటి, ఎవరైనా మనకు తెలిసిన వాళ్ళు, మీకైనా మాకైనా మేము కూడా సపోర్ట్ చేస్తాము. ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు బయ్యర్ ఉన్నారు, పెద్ద గ్రూప్ ఉంది, కంపెనీ ఉందంటే మీకు కావాల్సిన ఇన్వెస్ట్లు అన్ని ఇస్తాము. మాట్లాడాలి, కంపెనీ MD వస్తాడు, మనం కూర్చుంటాము. ఎవరన్నా కూడా మాట్లాడి సెల్ చేయాలి. అది నెక్స్ట్ లెవెల్ అయితే కావాల్సి ఉంటుంది. దానివల్ల ఏమైంది, ఇప్పుడు ఉన్న వాళ్ళందరికీ ల్యాండ్ కాదు. ఇప్పుడు 10,000, 20,000, 50,000కి ల్యాండ్ ఇస్తే తీసుకోవచ్చు. మీరు ఏమనుకోకండి, తప్పుగా రాంగ్గా ఫీడ్ చేస్తలేను. ఎందుకంటే వాళ్ళ ఇంట్రెస్ట్ చెప్తాను. ఎందుకంటే గతంలో మీటింగ్ పెట్టినప్పుడు ఇక్కడ ఒప్పుకున్నారు. పెద్ద మళ్ళీ ఎవరి బ్రాంచ్ కాడికి పోతాం కదా, ఎక్కడ బ్రాంచ్ కాడికి ఏంటో కస్టమర్లో ఏదైనా జమ అయ్యి మాకు ల్యాండ్ ఎందుకు, మాకు మీకు పైసలు ఏంటో, నా పైసలు నాకు పడి, నా పైసలు నాకు ఎక్కువ అవుతుంది, నాకు ఇవ్వమని చెప్తే ఆ ల్యాండ్ మేము తీసుకొని మేము డబ్బులు కట్టాల్సి వచ్చింది బయట తీసుకొచ్చి. బట్ అందరూ అట్లా కట్టలేము, సిచ్యువేషన్ బాగాలేదు. మీరు ఓపెన్గా ఓకే అనుకుంటేనే ఇప్పుడు చెప్పండి. ఎందుకంటే మీరు చెప్పే డిసిషన్ అంటే మేడం అయినా, మేమైనా, సార్ వాళ్ళైనా ఫైనల్ చేయగలుగుతాం.
ల్యాండ్ అంటే ల్యాండ్గా కొట్లాడదాం, పైసలు అయితే పైసలుగా కొట్లాడదాం, ఎట్లా కావాలంటే మీరు డిసైడ్ చేసుకో. ప్రాపర్టీ ఇష్యూలో అది కాదు. ఇంకోటి మాకు డబ్బులు కావాలి. ఇంకొకటి గుజరాత్ లో అహ్మదాబాద్ మెయిన్ సెంటర్, ఇప్పుడు మనకి హైదరాబాద్ లో ఇక్కడ మెయిన్ సెంటర్ ఎట్లయితే ఉన్నాయో, గచ్చిబౌలి హైటెక్ సిటీ ఎట్లయితే ఉన్నాయో, అక్కడ అహ్మదాబాద్ ఆశ్రమ్ రోడ్లో కంపెనీకి 2-3 ఆఫీసులు పర్సనల్ ఉన్నాయి. ఆఫీస్ కూడా అమ్మడానికి పెట్టారు, అది కూడా తీసుకోమని చెప్పి మమ్మల్ని 25 కోట్లు బడ్జెట్ చెప్పారు. విత్ ఇంటీరియర్ ఫర్నిచర్తో ఉంటుంది. అక్కడ వాళ్ళు కూడా ఎవరైనా ఉన్న సర్కిల్ ఉంటేనే చెప్తున్నా, తీసుకుంటే ఒక్కరు కాదు, ఇప్పుడు అందరు కలిసి తీసుకున్నాను, అందరికి ప్రాబ్లమ్స్ అన్నది. ఇక్కడ ల్యాండ్ ఉన్నట్టే అది బిల్డింగ్ ఉంది, వాళ్ళు కమర్షియల్ తీసుకుని వాళ్ళు తీసుకోవచ్చు, అట్లా కూడా మనం చేసుకోవచ్చు. ఇది ఆప్షన్సే. ఇది కాకుండా ముంబైలో ల్యాండ్ ఉంది. ముంబైలో ల్యాండ్ కూడా గతంలో మనలు కొందరు చేసుకున్నారు, మా టీం వాళ్ళు కూడా అక్కడ సర్కిల్ ఉన్న వాళ్ళు అక్కడ చేసుకున్నారు, మిగతా వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. వీళ్ళందరికీ ల్యాండ్ ఇస్తా అంటే అప్పుడు మేము కూడా ఒప్పుకోలేదు. ఎందుకంటే మా కస్టమర్ ల్యాండ్ తీసుకోరు కదా, 50,000, 1,00,000, 2 లక్షల పెళ్ళిళ్ళ కోసం, పిల్లల చదువుల కోసం, అవసరాల కోసం, హాస్పిటల్ కోసం కట్టుకున్నారు కాబట్టి ఇవి తీసుకోరు. కాబట్టి దాన్ని ఉద్దేశించే మేము ఆగినాం. ఎంత ఆగుతామో ఆగి ఓపిక రచించిన హైదరాబాద్కి పోయినాం, గుజరాత్కి పోయినప్పుడు ఇప్పుడు కూడా ఉన్నారు. 2 నెలల సంది ఇప్పుడు కూడా అక్కడే ఉన్నారు, ఇంకా వెళ్తూనే ఉన్నాం. ఎప్పటి వరకు అంటే ఇది మాకు ఏదో ఒక సెటిల్మెంట్ అయ్యేంత వరకు. దీంతో ఇంకొక పాయింట్ మీకు చెప్పాలి. మొత్తం ఇప్పటి వరకు రెడీ ఒక డాటా దగ్గర ఉంది. 15,000 మంది ఎంటైర్ ఏపీ తెలంగాణ నుంచి అప్లికేషన్ పెట్టుకున్నారు. ఏమని, మా కట్టిన అమౌంట్ మాకు వస్తే చాలు అని చెప్పి. ఓకే, అది కొన్ని వేల రాంగ్గా పోతుంది, కొన్ని ప్రాపర్గా పోతుంది. ఈ 15,000 మందిలో అంటే ముందే ఫుల్ అండ్ ఫైనల్ ఫామ్ సైన్ చేయించుకున్నారు. ఎందుకంటే 50,000 డివైడ్ చేస్తే 1,00,000 రావాలి ఎగ్జాంపుల్. ఓకే, 6 ఏళ్ళ తర్వాత 1,00,000 రావాల్సింది. ఇప్పుడు ఆ 50,000 ఇస్తా మీరు సెటిల్మెంట్ చేసుకుని అంటున్నాడు. అయినా కూడా కస్టమర్లు ఒప్పుకున్నారు. కస్టమర్ అడిగారు, నా 10 మంది కావాలన్న వాళ్ళకి చేసి అంటే ఇట్లా 10-20 మందికి ఇచ్చిన తర్వాత వీళ్ళేసి అందరికి చెప్పిన తర్వాత అందరు పెట్టిన తర్వాత ఒక 3-4 వర్కింగ్ డేస్నే అమౌంట్ పడేది. నాకు 50,000 రావాలి, 50,000 పెట్టుకుంటే 1 వీక్లో అమౌంట్ పడేది. అప్పుడు ఎక్కువ మంది పెట్టేది. ఇది ఎప్పుడు అంటే నవంబర్లో స్కీమ్ వచ్చింది. నవంబర్ డిసెంబర్లో పెట్టిన వాళ్ళకి డిసెంబర్ 12 తారీఖున అమౌంట్ పడ్డాయి. అందులో ఆల్మోస్ట్ 1,500 మందికి పడ్డాయి పేమెంట్. మీకు డాటా వైజ్ అది కూడా తీసి ఇస్తా. ఇవి వచ్చిన తర్వాత ఇంకొక 15,000 మంది అప్లై చేసేది. వాళ్ళకి 2,000 మందికి పడ్డాయి అనుకోండి ఎగ్జాంపుల్. ఇంకా 13,500 మందికి పడాల్సింది ఉంది. దానికి ఏం కండిషన్ ఇచ్చిందంటే 3 months జూన్ 15th వరకు వాళ్ళకి పడతాయని చెప్పి మాకు చెప్పిన ఇన్ఫర్మేషన్, నాట్ అష్యూరెన్స్. ఓకే, అది ఎట్లా వస్తుంది, ఎందుకు వస్తుంది అంటే అయితే ఇక్కడ ల్యాండ్ ఉన్నట్టే ఈ ల్యాండ్ నువ్వు సాల్వ్ చేస్తున్నాడు. అక్కడ కూడా కొన్ని ల్యాండ్స్ ఉన్నాయి, ల్యాండ్ బ్యాంక్ సాల్వ్ చేస్తున్నాడు. అందులో ఏ అమౌంట్ ఇచ్చినా కూడా ఫస్ట్ చిన్న కస్టమర్ 10,000, 50,000, 1,00,000 లోపల అందరికీ 3 months అని చెప్పిండు. 1,00,000 తర్వాత వాళ్ళకి ఇంకో 2-3 months చెప్పిండు. ఆ పెద్ద అమౌంట్లు ఎవరికైతే ఉన్నాయో 5 లక్షలు 10 లక్షలు ఉన్న వాళ్ళు ల్యాండ్ తీసుకోవాలని చెప్పిండు. ల్యాండ్ కంపల్సరీ మ్యాండేటరీ ఏం కాదు. బట్ మనకు కూడా ఏంటంటే తిరిగి అలసిపోయి విసిగెత్తున్నాం కాబట్టి ఏదో దగ్గర ప్రాపర్టీ తీసుకున్న ఉద్దేశంతో తీసుకున్నారు. ఇప్పుడు ఇలా తీసుకున్న వాళ్ళు కూడా 50 కోట్ల వర్త్ వాళ్ళు ఇష్టంగా ఎవరు తీసుకోలే, కేవలం బాధతోనే తీసుకున్నారు, నమ్మకం లేకనే తీసుకున్నారు. ఇంకా మేము నమ్మకంతో ఆపుకుంటూ వస్తున్నాం. ఎందుకోసం అంటే ఏదో కొన్ని వస్తాయని చెప్పి. ఇది ప్రజెంట్ ఉన్న స్టేటస్ ఇన్ఫర్మేషన్. ఆ ఆఫీసులు ఉన్నాయి, ఈ ల్యాండ్ ఉన్నాయి, ఇక్కడ ఇది మాత్రం కేసు ఉంది. అంటే కేసు నడుస్తుంది. కేసు అంటే ల్యాండ్ ప్రాబ్లం కాదు, ఇంకోటి ఇది రెవెన్యూ ప్రాబ్లం అయితే మేమే అర్థం అంటాం. ఇక్కడ రెవెన్యూ ప్రాబ్లం కాదు. ఆ ప్రాబ్లం ఏం జరిగిందంటే ఫస్ట్ నేను కొన్న కంపెనీకి 10 కోట్లు నేను ఇచ్చిన. నేనేసి అంటే నాకు అంత వర్త్ లేదు. 200 కోట్ల ప్రాపర్టీ 10 కోట్లు కొని సాఫ్ చేసి నేను వేరే వాళ్ళకి అమ్మిద్దామని చూసిన. ఈ గ్యాప్లో ఏమందంటే అమ్ముడు పోలే, నాకు కంపెనీ పేమెంట్ అంటే నేను ఇవ్వకపోతే విషయాన్ని కంపెనీ చూసి లాస్ట్ నేను రెస్పాండ్ కాకపోతే ఆ ప్రాపర్టీని ఈసారి కమ్మింది. ఈసారి కమ్మినాక నేనే చేసిన, నాకు అగ్రిమెంట్ 1 year ఉంది కదా, 1 year ఉండగా ఆయనకి ఎట్లా అమ్ముతాం అని చెప్పి నేను దాని కేసు వేసిన. ఇది కొట్టుపోయే కేసే. వీళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు ఒక 50 కోట్లు ఇచ్చిన తర్వాత మీ కేసు ఉంది కదా, కేసు అయినాకనే డబ్బులు ఇస్తాను మీరు పెట్టుకున్నారు. మేమేంటిది ఇప్పుడు నా 10 కోట్లు వచ్చిన తర్వాత నేను ఇస్తాను అని చెప్పి నేను పెట్టుకున్నా. ఎందుకంటే పెద్ద మొత్తాల ప్రాపర్టీ కాబట్టి సెటిల్మెంట్ కింద అది ఏదో ఒకటి సెట్ చేస్తే వస్తుంది. బట్ అది వస్తే మన ప్రాబ్లం సాల్వ్ అవుతుందంటే చెప్పండి, మేడం వాళ్ళు మేము కలిసి దాని వైపు ముందుకు అవుతుంది. బట్ దాని అయితే ల్యాండ్ వస్తుంది. ఈ ల్యాండ్ మన పార్టీషన్ ఎట్లా వేసుకోవడం అది మీరు డిసైడ్ అయ్యండి. వీళ్ళకి ఎట్లా ఇస్తాము? ఇప్పుడు ఒక విషయం ఏంటంటే ల్యాండ్ మొత్తం మనము అసోసియేషన్కి ఎంఓఈ చేసుకుంటాం. చేసుకున్న తర్వాత అందులో కేపబుల్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో ఈ కేసు లిమిటెడ్ పర్సన్స్ అందరూ రాని లిమిటెడ్ పర్సన్స్ ఒకవేళ విద్యార్థులు వాళ్ళకి మనం ల్యాండ్ హ్యాండ్ ఓవర్ చేస్తాం. అదొక కమిట్మెంట్ మీద ఎక్సెస్ అమౌంట్ ఏదైతే ఉందో అది వాళ్ళు ఇస్తారు. ఏది సపోజ్ 10 లక్షలు ఇలా ఉన్నాయండి, 10 లక్షలు ఆ ల్యాండ్ వర్త్ 20 లక్షలు అనుకుందాం, ఆ 10 లక్షలు ఆయన ఇస్తారు. అట్లా ఓకేనా? ఒక మాట సార్, రాజు ఒక్క నిమిషం. ఇప్పుడు 8,400 ఫర్ గజం అంటారు మీరు. ఇప్పుడు అక్కడ మార్కెట్ అంత వాల్యూ లేకుండా ఇప్పుడు కూడా మళ్ళీ మోసమేనా? మేము అడిగేది అది. ఇప్పుడు నాకు ఇంట్రెస్ట్ ఉంది సార్ అంటే లేదు, ఉదాహరణ చెప్తున్నా.
నాకు ఇంట్రెస్ట్ ఉంది, నాకు ఇప్పుడు 10 లక్షల అమౌంట్ రావాలి, ఇంకా 4 లక్షలు కట్టి మనం మళ్ళీ రేపు ఆడ బ్రోకర్ అడిగితే నీకు 4,000 పోతుంది అంటారు. అంటే ఇక్కడ కూడా కస్టమర్ నష్టపోతుంది ఒక్క కదా. నిమిషం ఉండండి రాజు గారు. ఆగండి. చెప్పండి, ఓకే, అది కూడా చెప్పాలి, అది కూడా చెప్పాలి. ఆగండి అయ్యా. మీరు మాట్లాడండి ఇక రండి మరి. రండి, మీరే రండి. వాటర్ బాటిల్ అంతా చెప్పేది ఒకటే విషయం. వాటర్ బాటిల్ నేను చెప్పే విషయం ఏంటంటే అక్కడ ల్యాండ్ వాల్యూ ఎంత ఉందో మనం తెలుసుకుందాం. నేను వాళ్ళు చెప్పిన మాట కూడా వినట్లేదు. వెనక్కి వాళ్ళు అడిగిన రేటు మనం కట్టట్లేదు. ల్యాండ్ వాల్యూ తెలుసుకొని ల్యాండ్ వాల్యూనే కట్టిస్తాం మనం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.